రామారావు అనేవాడు మా ఆడబిడ్డ మొగుడు మా ఆడబిడ్డలు నీ ఇల్లా నువ్వు పో బయటికి అని అంటారు సార్. నేను ఎందుకు పోవాలి సార్? వాళ్ళ అత్తగారింట్లో ఉండట్లేదా సార్? కటకం పద్మ రామారావు వాళ్ళే సార్ మొత్తం కారకులు. సమస్య సార్ నాది గతంలో నాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ సెంటున్నర ల్యాండ్ ఇచ్చింది సార్. నేను ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో నివసిస్తున్నానండి. పక్కన మా మామయ్య ఇల్లు ఉంది. అయితే మా మామయ్య తోటి మా చిన్న ఆడబిడ్డ రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకుందని చెప్పేసి అని ఈ మున్సిపాలిటీ వాళ్ళని ఇంటి పన్ను వేయమని చెప్పేసి ఎన్ని సంవత్సరాలుగా నా ఇంటి పన్ను కోసం నేను తిరుగుతున్న స్పందనలో పెడితే సార్ ఆ స్పందన పేపర్ ని నా కళ్ళ ముందే డస్ట్బిన్ లో పడేసాడండి కమిషనర్. ఏం చేసుకుంటూ చేసుకోపో రమణ బాబు అనే అక్కడ ఆఫీసర్ సార్. అతను ఏమంటాడు, ఇగో నీకెందుకు వేయాలి ఇంటి పన్ను, మేము వెయ్యం, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎవరితో వేయించుకుంటావు వేయించుకోపో అని మాట్లాడుతున్నారు సార్. పేపర్లు అన్నీ అసలు విసిరి కొడుతున్నాడండి కమిషనర్. అయితే అవి వెంగయ్యమ్మ నువ్వు కట్టించావా ఇల్లు? నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లు? ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కళ్ళు నాది, సర్వేర్ గారు సర్వే రిపోర్ట్ ఇచ్చారు, ఎంఆర్ఓ గారు నాది అని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ ఎంత మంది చెప్పినా గానీ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు అయ్యి ఎన్ని చేసినా గానీ నీది ఇల్లు కాదు అని అంటున్నారు. అదేమంటే ఎందుకు వేయరండి నా ఇంటి పని అంటే ఎమ్మెల్యే గారు వేయొద్దన్నారు అని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం అండి వేయొద్దని చెప్పడానికి? ఎమ్మెల్యే గారు ఇదిగోండి నాకు ఎయ్యమని అమ్మాయికి ఇంటి పన్ను వేసేయండి, అసలు ఆ ఇంటికి దానికి సంబంధం లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు సైన్ పెట్టి ఎప్పుడు సార్ ఇచ్చింది నాకు? నా దగ్గర ఉన్నా సార్. ఎమ్మెల్యే గారు కూడా సైన్ పెట్టి అమ్మాయికి ఇంటి పన్ను వేయండి. అసలు నాది 381/3B2 అండి. వాళ్ళది వచ్చేసి 388 సర్వే నెంబర్ అంట. నీకు ఇంటి పన్ను వేయనని అంటాడు. ఇంటి పన్ను వేస్తామని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పెడితే ఇంటి పన్ను వేస్తామని చెప్పేసి ఇది చూడండి సార్ అలా పెట్టించుకొని నాతో సంతకం పెట్టించుకొని వేస్తున్నామని చెప్పేసి ప్రాసెస్ జరుగుతుంది అంటారు. మళ్ళీ నాదేనని చెప్పేసి ఎంఆర్ఓ గారు పంపించారు. ఎంత మంది పంపించినా గానీ నీది కాదు మేము వెయ్యమని అంటారు. ఏం లేదు సార్, నన్ను చంపడానికే వాళ్ళు సిద్ధపడ్డారు. నువ్వు సచ్చినా సరే మేము వెయ్యమని అంటున్నారు సార్. డబ్బులు అడిగాడండి ప్రసాద్ రావు అనే ఆయన సార్. ప్రసాద్ రావు అనే నేను ఫస్ట్ ఇంటి పన్ను వేయమని పోయినప్పుడు ప్రసాద్ రావు గారు అని ఆయన ఉన్నాడు సార్. ఆయన నుండి 25,000 ఇస్తే నీకు ఇంటి పన్ను వేస్తానన్నాడు సార్. అంటే 25,000 నేను ఇయ్యలేను సార్, ఒక 22,000 23,000 తగ్గియండి సార్ కొంచెం అని అడిగాను. ఆరయ్యండి ఇంతకు ముందున్న ఆరయ్యి. తర్వాత ఈయన కమిషనర్ వచ్చాడండి. కమిషనర్ వచ్చి నువ్వు గతంలో ఆ ప్రసాద్ రావుని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు సార్. పట్టుకొని సస్పెండ్ చేసేసారు. తర్వాత మళ్ళీ కొత్త కమిషనర్ గా ఈయన గిరికుమార్ వచ్చారు. వచ్చి సార్ నాకు ఇంటి పన్ను వేయండి సార్ అంటే ఆయనకి 25,000 ఇస్తానన్నట్టుగా నాకు ₹1,00,000 వేస్తా, నీది కొంచెము పేసీలో ఉంది కానీ ₹1,00,000 ఇవ్వమంటే నేను ఎదురు తిరిగి ఎందుకు ఇవ్వాలండి నీకు, నా ఇంటికి నాకు ఇంటి పన్ను వేయడానికి నీకు ₹1,00,000 నేను ఎందుకు ఇవ్వాలా అని అన్నాను సార్. నువ్వు ₹1,00,000 ఇవ్వకపోతే నువ్వు ఎవరితో వేయించుకుంటావు వేయించుకోపో అని చెప్పేసి పేపర్లన్నీ ఇసిరి కొట్టాడు సార్. ఇంకా నేను స్పందనలో పెట్టానండి. స్పందనలో ఎమ్మెల్యే గారు సైన్ పెట్టి ఆయన పంపించినా కూడా నేను వెయ్యను అని అన్నాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు వచ్చి 1,50,000 ఏమో ఇచ్చారంట సార్. వాళ్ళది కాదు కాబట్టి ఇస్తారు. నేను ఎందుకు ఇవ్వాలి సార్ ఆయనకి? అసలు లంచం ఎందుకు ఇవ్వాలి సార్? ఇవాళ నా కొడుకు నా పరిస్థితి బాగలేదు. చెప్పండి ఆ విషయం. నా పేరుతోటి సెంటున్నారా మా మామయ్య పేరుతోటి సెంటున్నారా ఇచ్చారు సార్. ఎప్పుడు 1998లో ఇచ్చారు మా మామయ్య సార్. ఇది నా సార్. ఇద్దరికి 620, 621 ఇచ్చారు సార్. మేము ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నాం సార్ దాంట్లోనే. ఇల్లు ఇచ్చారు. ఇస్తే మా మామయ్య పేరుతోటి ఉన్న ఇంటిని ఈ కటకం పద్మ అనే ఆవిడ ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేయించుకుందంట సార్. దానికి హద్దులు నాయి పెట్టుకొని ఆమె నాది అని అంట సార్. అయితే మా మామయ్య కటకం మిద్దె వెంకటయ్య కటకం పద్మాకి రాసిచ్చాడు. అయితే ఆ సెంటున్నారని కూడా ఇదిగోండి సార్, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులోకి మార్పించుకున్నాను సార్. ఇదిగోండి సార్ ఆ సెంటున్నర కూడా ఆమె మోసం చేసి తండ్రితోటి చేపించుకొని రిజిస్ట్రేషన్ చేపించుకొని నన్ను ఇల్లు ఖాళీ చేయమని ఇబ్బంది పెడుతున్నారు. నాకు తెలుసు సార్ అసలు కూల్గా ఎలా ఉండాలి సార్. నేను సార్కి చెప్పాను సార్, కలెక్టర్ గారికి చెప్పాను సార్. నా కొడుకు ఇట్లా ఇబ్బందిలో ఉన్నాడు సార్. నా కొడుకు చదువు అయిపోయింది. నా కొడుకు అవతల వైపు వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అవతల వైపు వాళ్ళు బాధలు మాకు తెలియవు కదా. నేను ఇంట్లో అద్దెకున్నాను సార్. అద్దెకి ఎలా ఉంటాను సార్ నా ఇంట్లో? నేను రోడ్డు మీద పరిష్కరించలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నన్ను ఏది చేసినా కానీ పోలీసులు నీకు తహసీల్దార్లు ఆర్డీఓలు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. స్పందించుకోవడం ఏం లేదు. బట్ ఇష్యూ ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి దానికి కొంచెం
డెసిషన్ లో కొంత ఏదో తేడా ఉంది, గ్యాప్ ఉంది, మేము అడ్రస్ చేస్తాం. ఓకే, ఈవిని ఇదిగోండి సార్, అసలు కమిషనర్ చేసింది ఎట్లా అంత దారుణం సార్. మామూలుగా అక్కడ స్పందన దగ్గర కూర్చోబెట్టండి, స్పందన దగ్గర వచ్చి కూర్చోండి. ఆయన పిలిపేయండి సార్. ఆయన అలా కమిషనర్ పిలిపించడం కుదరదు. ఇప్పుడు ఆయన పిలిపించడం అనేది కుదరదు. ఆయన స్పందన అక్కడ అటెండ్ అవ్వాలి. ఓకే, నేను చూసి చెప్తాను. నీకు నమ్మకం ఉందంటే నువ్వు రా, లేదు అంటే మరి అలాంటప్పుడు వెయిట్ చేయండి. నేను ఇప్పుడు మీరు నాకు చెప్పారు, నేను వాళ్ళని పిలిపిస్తాను. ఆల్రెడీ తహసీల్దార్ అందరూ ఎంక్వైరీ చేశారు. సో అయినప్పటికీ మీకు సాల్వ్ కాలేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను మొత్తం వాళ్ళని పిలిపిస్తాను. సో మాకు కొంచెం స్క్రీన్ ప్రోగ్రామ్ అది ఉంది, కొంచెం టైం కావాలి. ఓకే, నెక్స్ట్ వీక్ రండి. ఈ లోపల నేను పిలిపించి ఏమైందనే